హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ బైట్స్ ఛానల్. ఈరోజు నేను తీతీగా పులుపులుగా ఉండేటటువంటి చింతపండు చారు తయారు చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. అందులోకి చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు ఇంగువ, 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, మనకి తీపి ఎంత కావాలో అంత బెల్లము, 2 దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నిటిలోకి 1 లీటర్ వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత చూపిస్తున్న విధంగా చింతపండులోంచి రసం తీసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి దీనిని స్టవ్ పైన పెట్టి ఒక అరగంట పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో వాటిలో ఉన్న రసం బాగా దిగుతుంది. అలా మరిగించిన తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందామండి. ఒక పెనంలోకి కొద్దిగా నువ్వుల నూనె వేసి 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కలౌంజీ, 2 ఎండుమిరపకాయలు తుంచినవి, 8 వెల్లుల్లి రెబ్బలు, ఇవి కొద్దిగా దంచుకోవాలి. 2 స్పూన్ల చిన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఆ వేగిన వాటిలోకి ముందుగా మనం మరిగించినటువంటి చారు ఫిల్టర్ చేసుకోవాలండి. ఆ ఫిల్టర్ చేసినటువంటి దాన్ని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మనైన చింతపండు చారు తయారైపోయింది.